హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనమైతే వాళ్ళైతే హర్షవనం అయితే వచ్చాం ఫుడ్ తిందామని. ఫుడ్ అయితే హర్షవనంలో చాలా ఫేమస్. మనమైతే హర్షవనంలో ఉన్నాం. ఇదైతే ఎంట్రన్స్ దారి. ఫ్యామిలీ ఇక్కడ మా టైం స్పెండ్ చేయడానికి చాలా అనువైన ప్లేస్ ఇది. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మన రెస్టారెంట్ వచ్చి ప్లేస్ వచ్చేస్తుంది. ఆ ప్లేస్కి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఇక్కడ హర్షవనంలో. నేను నా ఫ్రెండ్ అయితే వచ్చాం. మనోడి పేరు సూర్య. ఆల్రెడీ మనం షార్ట్ వీడియో పెట్టాం కదా. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి. మరి ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మనం అయితే ఫుడ్ అయితే లైవ్లో అయితే చూపెడతలేదు కదా, ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అన్నది. ఇక్కడైతే మనమైతే ఫుడ్ అయితే ఈసారి లైవ్లో అయితే మీకైతే చూపెడతాను ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అన్నది. మనం ఆర్డర్ చేసింది అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి, ఫిష్ ఫ్రై ఒకటి, తర్వాత ఒకటి నేతి చామంతి అయితే చెప్పాం మనం. ఫుడ్ అయితే వీళ్ళైతే లైవ్లోనే చేస్తారండి, చాలా క్వాలిటీగా చేస్తారు. రెస్టారెంట్ అయితే ఇది. లోనికి అయితే వెళ్ళి ఇంక మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే మీకైతే లైవ్లో చూపెడతాను ఇప్పుడు. ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నారండి. మనం ఆర్డర్ చేసింది ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నారు చూడండి. కళాయి పెట్టి మనకి అవన్నీ మ్యాగ్నేట్ చేస్తున్నారు ఫ్రై చేయడానికి. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, మంచి బాగా వచ్చింది ఫిష్ ఫ్రై. ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నారు చూడండి. ఎగ్ అయితే డబుల్ ఎగ్ అయితే చెప్పండి, డబుల్ ఎగ్ అయితే చేస్తున్నారు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకైతే పచ్చిమిర్చి అయితే యాడ్ చేశారు. క్యారెట్, ఇవన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత మనకైతే రైస్ అనేది యాడ్ చేస్తారు. వీళ్ళైతే టేస్టింగ్ సాల్ట్ అలాంటివి అయితే వేయట్లేదండి, మంచి ఆయిల్ వాడుతున్నారు. సన్ఫ్లవర్ అయితే ఆయిల్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఏ రెస్టారెంట్లో కూడా మేము వీడియో తీస్తాము కుకింగ్ చేసేటప్పుడు అంటే ఏ రెస్టారెంట్లో ఒప్పుకోరు, ఎందుకంటే అది క్వాలిటీ అనేది బ్యాడ్ ప్రూవ్ అయిద్దని. వీళ్ళైతే క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల మనకైతే వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇలా ఫుడ్ మట్టుకు మంచిగా ప్రిపేర్ చేస్తున్నారండి, క్వాలిటీ మట్టుకు నెక్స్ట్ లెవెల్. హాట్ బాక్స్ని అయితే పెట్టారు. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా. రోటీలు అయితే తయారు చేస్తున్నారు చూడండి. ఇది ఏదైనా సరే లైవ్లో చేస్తారు మన ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా. ఇదేంటన్న గోధుమ ఆశీర్వాద. ఎత్తి చామంతి కర్రీ చెప్పాం కదా, చూడండి ఐటమ్స్. మెథి, టమాటో, ఆనియన్, మిర్చి, గార్లిక్, జీరా, కరివేపాకు. ఈ ఐటమ్స్ అయితే చేయాలి. ఆయిల్ అయితే యాడ్ చేస్తాడు చూడండి. ఏంటన్నది కావాల్సిన అన్ని రకాల మసాలా దినుసులు అయితే యాడ్ చేసాను అన్న. వాటర్ అయితే యాడ్ చేసాడు. ఇంకా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కర్రీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్పైసీనెస్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. చూడండి నేతి చామంతి. తర్వాత చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా చేశాడు అన్న. ఆల్రెడీ కుకింగ్లో చూపెట్టా కదా మీకు. అన్నీ మట్టికి టేస్ట్ మట్టికి ఎక్కడ బాగుంటుంది, బాగా చేస్తాడు. ఫ్రై చూడండి ఎంత బాగా, ఫిష్ రోస్ట్ ఎంత బాగా అయిందో, చాలా బాగా అయింది. చూడండి దాంతో పీస్గా ప్రొవైడ్ చేస్తున్నాను.
పీస్ కూడా బాగా వచ్చింది. టేస్ట్ మట్టికి వేరే లెవెల్ అసలు. తిన్నాట్లో ఇదే బెస్ట్ ఫుడ్. ఈ ప్లేస్ వచ్చేసి మట్టికి ఆశ్రమం. అందులో కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి, లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి. మరి అడ్వర్టైజ్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఫ్రైడ్ కూడా చాలా బాగుంది. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రైడ్ రైస్ని బాగా వేపించేస్తారు. టేస్ట్ అయితే బాగుంది. అన్న అయితే బాగా చేస్తాడు. టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. సరే ఎలాగుంది టేస్ట్? బాగుందా? తిన్నాటిలో ఇదే బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోలేదు నేను. చాలా బాగుంది. మన ఫిష్ కూడా మంచిగా ఫ్రై అయింది. టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంది. మీరు ఇక్కడ రావాలంటే హర్షమను ద్వారకాధరంలో సర్కూరు వెళ్ళే రోడ్డు. ఖచ్చితంగా మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి మరి.